ఆడపిల్ల పుట్టిందనే నెపంతో గత కొన్ని సంవత్సరాలుగా శారీరకంగా హింస పెడుతూ తనను తొలగించుకోవాలని చూస్తున్నారని భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగిన ఘటన భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో చోటు చేసుకుంది. భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లి సంతోష్తో ఎల్బీనగర్కు చెందిన తనకు గత 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని బాధితురాలు రమ్య తెలిపింది. అయితే పెళ్లైన 6 నెలల వరకు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుండగా తను గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చిందని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తతో పాటు అత్త, మామ ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి తనను వేధింపులకు గురి చేశారని ఆవేదన చెందింది. అలాగే తన భర్తకు వరుసైన అత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా హింసించగా ఆ వేధింపులు తట్టుకోలేక కొన్ని నెలల క్రితం తన తల్లిగారింటికి వెళ్లాలని తెలిపింది. ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగినా తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని వాపోయింది. దీంతో చేసేదేమీ లేక తనకు న్యాయం కావాలని, తన భర్తతో ఉండాలని గురువారం సుభాష్ కాలనీలోని భర్త ఇంటి ముందు తన కూతురితో నిరసనకు దిగింది. ఈ క్రమంలో తన భర్త సంతోష్ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడని రోధించింది. విషయం తెలుసుకున్న కొంతమంది మహిళలు అక్కడికి చేరుకుని ఆమె చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. ఏది ఏమైనా తన కూతురికి తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చుంది. నేను ఇప్పుడు 6 రోజులు అవుతుంది సార్ ఇక్కడ ధర్నా కూర్చోవడం వల్ల. నాకు దానికి సమస్యకు కారణం ఏంటంటే నాకు అమ్మాయి పుట్టిందనేది ఒక నెపం, దానికి అదొకటి కారణం. నాకు వాళ్ళ మేనత్తతోనే అక్రమ సంబంధాన్ని అంటగట్టుకున్నాడు సార్. అప్పటి నుంచి మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది సార్. తనతోని నా దగ్గరనే ఉంటుకుంటూ అసభ్యంగా బిహేవ్ చేయడం, వీడియో కాల్ మాట్లాడడం అట్లా జరిగింది సార్. నన్ను నా బిడ్డను పట్టించుకోకుండా తనకు 10 లక్షల ట్రాన్సాక్షన్ కూడా చేసింది సార్. అట్లా జరుగుతున్నాయి సార్. నా మీద ఇష్టం తన మీద ఇష్టం పెట్టుకొని నా మీద ఇష్టం లేకుండా అసభ్యంగా బిహేవ్ చేయడం జరుగుతుంది సార్. దీనికి ఆమె అండతోని నన్ను వదిలేసుకోవాలనేసి చూస్తున్నాడు సార్. నేను నా ఇంటికి వచ్చినా కూడా నన్ను రానిస్తలేరు, రానియకుండా తాళం వేసుకొని వెళ్ళిపోయారు సార్. తన మేనత్తతో అక్రమ సంబంధం పెట్టుకొని తనతోనే ఉంటా అనేసి నాకు విడాకులు ఇస్తాను ట్రై చేస్తున్నారు సార్. నాకు ఏమైనా కారణం ఉందంటే కారణం చెప్పకపోవడం సార్. ఇట్లే టైం వేస్ట్ చేయాలనేసి కోర్టు ద్వారా వెళ్దామని చూస్తున్నాడు సార్. నేను ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ వర్షం వల్ల. నేను అట్లయినా నా భర్త వస్తాడు కావచ్చు, మంచిగా మార్గంలో వెళ్దాం అనేసి తను పట్టించుకుంటలేడు సార్. కనీసానికి నా పాప గురించి కూడా ఆలోచించలేడు సార్. నాకు నా భర్త కావాలి సార్. నాకు 10 మందిలో నన్ను పెళ్లి చేసింది సార్. నా ఇంటికి తాళం వేసుకొని పోయాలి సార్. నా తాళాన్ని బలగొట్టుకుని నా ఇంట్లో నేను జీవించడానికి నిర్ణయించుకున్నాను సార్. సార్ మా మేనత్తతో అక్రమ సంబంధం ఉందని మా అత్తకు మా మామయ్యకి కూడా తెలుసు సార్. ఇట్లా ఇంట్లోకి వస్తలేడు, ఇది ఎన్ని రోజులు అయినా కూడా ఎంత టైం అయినా కూడా ఇంటికి వస్తలేడు అని చెప్తే మా మామయ్య పోయి కూడా వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే సార్, పక్కనే. వాళ్ళ ఇంటికి పోయి కూడా అక్కడ చెప్పులు ఉన్నాయని చూసి వస్తున్నాడు సార్. అట్లా కూడా తెలుసు సార్. అట్లా జరిగినాక ఇప్పుడు దొరికిన విషయం తెలిసింది సార్. దొరికిన విషయం తెలిసినా కూడా అత్త మామయ్యకి చెప్పిన సార్. చెప్పినా కూడా వాళ్ళ కొడుకును బాగుపరచుకోలేదు సార్. ఇట్లా నిర్లక్ష్యంగా వదిలేసారు సార్. మా కొడుకు అట్నే చేస్తాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు సార్. పట్టించుకోకపోవడం, నన్ను నా భర్తను కలిసి ఉండడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్. ఇట్లా జరుగుతుంది సార్. నా బిడ్డకు 8 సంవత్సరాలు సార్. ఆమె స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో అన్నీ మనం ఎన్ని అనుభవించినామో తెలుసు సార్. మా నాన్న స్కూల్కి తీసుకుపోవడం లేకపోవడం ఏంది, మా తాతయ్య తీసుకుపోతున్నాడు. నా నాన్న ఉంటే నాకు అది తీసుకుపో, ఇటు తీసుకుపో, పార్కు తీసుకుపో, అటు ఇటు ఆటలకు తీసుకుపో అనేసి తను బాగా అడుగుతుంది సార్. వాళ్ళ నాన్న కావాలని కోరుకుంటాను సార్. వాళ్ళ నాన్న నేను నా భర్త నా బిడ్డ కలిసి ఉండాలి సార్. ఆమెకు ఉండే కార్యక్రమాలు సార్, చెవులు కుట్టించుకోవడం జరగలేదు సార్. ఆమె మీద మోసం చేయబట్టి వైనత్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెకు ప్రేమలు అన్నీ అందించాలని కోరుకుంటాను సార్.